శాంతి. ఈరోజు మురళీ డేటు 10 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అల్ఫ్ బే అనగా తండ్రి మరియు వారసత్వము గుర్తున్నట్లయితే సంతోషం అనే పాదరసమేటరు పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇది చాలా సహజము. ఇది కేవలం 1 సెకండు మాటే అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, అనంతమైన ఖుషి ఏ పిల్లలకు ఉంటుంది? సదా ఖుషి పాదరసమేటరు ఎక్కి ఉండాలి అంటే దానికి సాధనం ఏమిటి? సమాధానము, ఏ పిల్లలైతే అశరీరులుగా అయ్యే అభ్యాసం చేస్తారో, తండ్రి వినిపించేదంతా ఎవరైతే చాలా బాగా ధారణ చేస్తూ ఇతరుల చేత కూడా ధారణ చేయిస్తారో వారికి అనంతమైన ఖుషి ఉండగలదు. సంతోషం అనే పాదరస మట్టము సదా పైకి ఎక్కి ఉండాలి అంటే అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండండి. అనేక మందికి కళ్యాణం చెయ్యండి. మేము ఇప్పుడు సుఖశాంతుల శిఖరానికి వెళ్ళిపోతున్నాము అనే స్మృతి సదా ఉన్నట్లయితే సంతోషము కూడా పెరుగుతూనే ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చుని ఉన్నారో 1 సెకండులో వ్రాయించుకోవాలి అని బాబ్దాదా ఆలోచిస్తున్నారు. ఈ విషయం వ్రాసేందుకు ఎక్కువ సమయం పట్టదు. ప్రతి ఒక్కరూ 1 సెకండులో వ్రాసి బాబాకు చూపించాలి. బాబా ఇలా అడిగినప్పుడు అందరూ వ్రాసి బాబ్దాదాకు చూపించారు. తర్వాత బాబా కూడా వ్రాసారు. బాబా ఏదైతే వ్రాసారో అది మాత్రం ఎవ్వరూ వ్రాయలేదు. బాబా అల్ఫ్ బే అని వ్రాసారు. ఇది ఎంత సులభమో చూడండి. అల్ఫ్ అనగా బాబా, బే అంటే సామ్రాజ్యము. బాబా మిమ్మల్ని చదివిస్తారు, మీరు రాజ్యమును ప్రాప్తి చేసుకుంటారు. ఎంతకంటే ఎక్కువ వ్రాసే పని లేదు. మీరు వ్రాసేందుకు 2 నిమిషాలు తీసుకున్నారు. అల్ఫ్ బే అని వ్రాసేందుకు 1 సెకండు చాలు. సన్యాసులు కేవలం అల్ఫ్ను స్మృతి చేస్తారు. మీకు బే అనగా సామ్రాజ్యం కూడా గుర్తుంది. స్మృతి చేసే అభ్యాసం ఏర్పడుతుంది. బుద్ధిలో అల్ఫ్ బే కూర్చుంటే పాదరస మీటరు పైకి ఎక్కుతూ ఉంటుంది. పాదరసం అంటే సంతోషం అనే పాదరస మట్టం పెరుగుతూ ఉంటుంది. అల్ఫ్కు అర్థము ఎంతో గొప్ప అత్యున్నతమైన శిఖరము. అంతకంటే పైన ఇక ఏ వస్తువు లేదు. వారు నివసించే స్థానము కూడా అత్యంత ఉన్నతమైనది. సెకండులో ముక్తి జీవన్ముక్తుల అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. దానికి కూడా తప్పకుండా అర్థం ఉంటుంది. పుత్రుడు జన్మిస్తూనే సమయాన్ని ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని వ్రాసి గుర్తిస్తారు. సమయం అయితే టిక్ టిక్ అని గడిచిపోతూనే ఉంటుంది. టిక్ అవుతూనే అల్ఫ్ బే. కావున ఇందుకు 1 సెకండు కూడా పట్టదు. బాబా అంటున్నారు, దీన్ని మీరు బయటకు చెప్పే అవసరం కూడా లేదు. స్మృతి అయితే ఉండనే ఉంటుంది. పిల్లలైనా మీ అవస్థ ఇంత మంచిగా ఉన్నట్లయితే అంటే 1 సెకండులోనే తండ్రిని మరియు వారసత్వాన్ని గుర్తు చేసుకోగలిగే విధంగా ఉండాలి. అయితే స్మృతి ఉంటేనే కదా ఈ స్థితి కూడా ఉంటుంది. ఎక్కడ కూర్చుని ఉన్నారు అంటే మీకు తండ్రి, వారు ఇచ్చే రాజ్యము స్మృతి ఉండాలి. బుద్ధి చూస్తుంది, దానిని దివ్య దృష్టి అని అంటారు. ఆత్మ కూడా చూస్తుంది. తండ్రిని ఆత్మీయ స్మృతి చేస్తూ ఉంటుంది. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే వారితో పాటు వారిచ్చే రాజ్యం కూడా ఒకేసారి గుర్తొస్తుంది. ఎంత సమయం పడుతుంది? ఇక్కడ కూడా స్మృతిలో కూర్చున్నారు అనుకోండి, చాలా సంతోషంతో గద్గదమైపోతారు. బాబా కూడా ఈ ఖుషీలో కూర్చుని ఉన్నారు. తండ్రికి ఇక్కడి మాట ఏది గుర్తే లేదు. బాబా అక్కడి విషయాలే గుర్తు చేసుకుంటూ ఉంటారు.
బాబా కూడా ఈ ఖుషీలోనే కూర్చుని ఉన్నారు కదా. తండ్రి మరియు తండ్రి ఇచ్చే రాజ్యము ద్వారము వద్దనే నిలిచి ఉన్నట్లుగా అక్కడి విషయాలను బ్రహ్మ బాబా గుర్తు చేసుకుంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీ కొరకే నేను స్వర్గమును తీసుకుని వచ్చాను, మీరు స్మృతి చెయ్యరు, అందుకే సంతోషం నిలవడం లేదు. మీరు లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను నేనిచ్చే వారసత్వమును స్మృతి చెయ్యండి. మీరు ఉండే స్థానము చాలా ఉన్నతమైనది. దీనిని గురించి ప్రపంచంలోని వారికి తెలియదు. మనుష్యులు చూడండి, ముక్తిలో వెళ్ళడానికి ఎంతగా తలబాదుకుంటూ ఉంటారో. ఇప్పుడు ముక్తిధామం ఎక్కడ ఉంది? ఆత్మ ఒక రాకెట్ వంటిది అని మీరు అర్థం చేసుకున్నారు. వారు చంద్రుని వరకు వెళ్తారు, ఆ తరువాత ఉండేది శూన్యము. మీరు శూన్యము కంటే చాలా ఎత్తుకు పరంధామానికి వెళ్తారు. చంద్రుడే ప్రపంచానికి చెందినవాడు, సూర్య చంద్రులకు పైన శబ్దానికి అతీతముగా అని అంటారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. మీరు మధురమైన ఇంటి నుండి వస్తారు. మీకు వచ్చిపోయేందుకు ఎక్కువ సమయం అయితే పట్టదు. ఇది మీ ఇల్లు. ఇక్కడ ఎక్కడికి పోవాలన్నా సమయం పడుతుంది. అంటే ఈ స్థూల ప్రపంచంలో అయితే ఆత్మ శరీరాన్ని వదిలితే ఒక్క సెకండులో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక శరీరం వదిలి మరొక శరీరంలో ప్రవేశం చేస్తుంది. కనుక స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు చాలా ఉన్నతమైన శిఖరంపైకి వెళ్తారు. మనుష్యులు శాంతిని కోరుకుంటారు. శాంతికి అత్యంత ఉన్నతమైన శిఖరము నిరాకార ప్రపంచము. సుఖానికి అత్యంత ఉన్నతమైన శిఖరము స్వర్గము. చాలా ఎత్తుగా ఉంటే దానిని టవర్ అని అంటారు. మీ ఇల్లు కూడా ఎంతో ఎత్తులో ఉంది. ప్రపంచంలోని వారు ఎప్పుడూ ఈ విషయాల గురించి ఆలోచించరు. ఈ విషయాలు వారికి అసలు అర్థం చేయించేవారే ఎవ్వరూ లేరు అని బాబా అంటున్నారు. దానిని పరంధామము అని, అంటే శాంతి స్తంభము, పీస్ టవర్ అని అంటారు. ఈ విశ్వంలో శాంతి కావాలి అని మనుషులు అంటూ ఉంటారు. అయితే శాంతి ఎక్కడ ఉంటుందో దాని అర్థమే తెలియదు. ఈ లక్ష్మీనారాయణలు సుఖ టవర్లో ఉన్నారు. అక్కడ ఎలాంటి లోభము ఉండదు, ఎలాంటి ఆశలు ఉండవు. అక్కడ ఆహార పానీయాలు, మాటలు చాలా రాయల్గా ఉంటాయి. అందులో సుఖము కూడా అత్యంత ఉన్నతముగా ఉంటుంది. వారి మహిమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎందుకంటే వారు చాలా శ్రమ చేశారు. వీరు ఒక్కరే కాదు, మొత్తం మాల అంతా తయారై ఉంది. వాస్తవానికి నవరత్నాలు గాయనం చేయబడ్డారు. అనగా వారు తప్పకుండా గుప్తమైన శ్రమ చేసి ఉంటారు. తండ్రి మరియు వారసత్వముల స్మృతి ఉన్నప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. అయితే మాయ స్మృతి చెయ్యనివ్వదు. అప్పుడప్పుడు కామము, క్రోధము చాలా తుఫానులను తీసుకొస్తాయి. మీ నాడిని మీరే చూసుకోవాలి. నారదునికి కూడా నీ ముఖాన్ని చూసుకో అని చెప్పడం జరిగింది. కావున ఆ స్థితి ఇంకా లేదు. దానిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. బాబా మన లక్ష్యాన్ని కూడా తెలుపుతారు. లోపల పురుషార్థం చేస్తూ ఉండండి. అప్పుడు పోను పోను మీకు ఆ స్థితి తయారైపోతుంది. అశరీరులుగా ఉండే అభ్యాసం చెయ్యాలి కదా. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి చెయ్యకుంటే శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు పదవి కూడా తగ్గిపోతుంది. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. వారు సైన్స్లో చాలా లోతుకు వెళ్తారు. ఏదేదో తయారు చేస్తూ ఉంటారు. ఆ సంస్కారం కూడా కావాలి కదా. ఎందుకంటే సత్యుగానికి వెళ్ళి ఈ వస్తువులను మళ్ళీ అక్కడ తయారు చేయాలి అంటే
ఆత్మ ఇక్కడ నుండే సంస్కారమును తీసుకుని వెళ్ళాలి. కేవలం ఈ ప్రపంచం పరివర్తన చెందాలి. ఇచ్చటి సంస్కారమును తీసుకుని వెళ్ళి ఆత్మ అక్కడ జన్మ తీసుకుంటుంది. యుద్ధం చేయువారి బుద్ధిలో యుద్ధం చేసే సంస్కారం ఉంటుంది. కావున ఆ సంస్కారమునే తీసుకుని వెళ్తారు. వారు కోట్లాడకుండా ఉండలేరు. ఆర్మీ ఆఫీసర్ వద్ద చాలా పెద్ద క్యూ ఉంటుంది. సైన్యంలో చేర్చుకునేటప్పుడు వీరికి ఏ జబ్బు లేదు కదా, కళ్ళు చెవులు మొదలైనవి సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. యుద్ధంలో అన్ని అవయవాలు బాగుండాలి. ఇక్కడ కూడా ఎవరెవరు విజయమాలలోని పూసలుగా అవుతారు అని బాబా కూడా గమనిస్తారు. మీరు పురుషార్థం చేసి కర్మాతీత అవస్థను పొందాలి. ఆత్మ అశరీరిగా వస్తుంది, అశరీరిగానే వెళ్ళాలి. అక్కడ శరీరంతో ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పుడు అశరీరులుగా అవ్వాలి. ఆత్మలు అక్కడ నుండి వస్తాయి, వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయి. లెక్కలేనన్ని ఆత్మలు వస్తూనే ఉంటాయి. అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. కొత్తగా పవిత్రాత్మలు ఏవైతే వస్తాయో వాటికి తప్పకుండా మొదట సుఖమే లభించాలి. కావున వారికి మహిమ ఉంటుంది. ఇది చాలా పెద్ద వృక్షం కదా. ఇందులో పేరు ప్రసిద్ధి గల ఎంతో గొప్ప మనుషులు ఉన్నారు. తమ తమ శక్తి అనుసారముగా చాలా సుఖంలో ఉంటారు. కావున ఇప్పుడు పిల్లలు శ్రమ చెయ్యాలి. కర్మాతీత స్థితిలో పవిత్రముగా అయ్యి వెళ్ళాలి. మీ నడవడికను గమనించుకోండి. నేను ఎప్పుడూ ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని. తండ్రి ఎంత మధురమైన వారు, అత్యంత ప్రియమైన వారు కదా. కనుక పిల్లలు కూడా అలా తయారు కావాలి. తండ్రి ఇక్కడ ఉన్నారు అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఇక్కడ స్థాపన చేస్తున్నారు అని మనుష్యులకు ఏమాత్రం తెలియదు. అయినా వారిని జన్మ జన్మాంతరాలుగా స్మృతి చేస్తూనే వచ్చారు. శివాలయానికి వెళ్ళి ఎంతగానో పూజిస్తారు. ఎంతో ఉన్నతమైన శిఖరము పైకి బద్రీనాథ్ మొదలైన మందిరాలకు వెళ్తూ ఉంటారు. ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే బాబా చాలా మధురమైన వారు కదా. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు అని పాటలు కూడా పాడుతారు. బుద్ధిలో నిరాకారుడే గుర్తు వస్తారు. వారు నిరాకారులే. వారి తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, కానీ వారిని భగవంతుడు అని అనరు. మనమే ఒకప్పుడు సతో ప్రధాన దేవతలుగా ఉండేవారము అని, ఈ విశ్వానికి మనం అధికారులుగా ఉన్నప్పుడు ఇంతమంది మనుషులు ఉండేవారు కాదు అని మనకు తెలుసు. కేవలం భారతదేశంలోనే వీరి రాజ్యం ఉంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. అలా చూడాలి అంటే చాలా గొప్ప విశాల బుద్ధి కావాలి. అక్కడ మీరు పర్వతాలు మొదలైన వాటిపైకి వెళ్ళే అవసరమే లేదు. అక్కడ ఏ ప్రమాదాలు మొదలైనవి జరగవు. అది వండర్ ఆఫ్ ది స్వర్గ్. స్వర్గ అద్భుతాలు లేనప్పుడు మాయావి అద్భుతాలు తయారవుతాయి. ఈ విషయాలు ప్రపంచంలోని వారు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు స్వర్గంలో వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. అది సుఖమునిచ్చే టవర్, ఇది దుఃఖమునిచ్చే టవర్. యుద్ధంలో ఎంతోమంది మనుషులు ప్రతిరోజు మరణిస్తూనే ఉంటారు, మళ్ళీ జన్మిస్తూ కూడా ఉంటారు. ఈశ్వరుడు అనంతమని వారి అంతమును తెలుసుకోబడదని గాయనం చేయబడుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక బిందువు. వారు అంతమును ఎలా పొందుతారు? ఏమి పొందుతారు? తండ్రి చెప్తున్నారు, ఈ రచన ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియదు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరూ రచయిత రచనల అంతమును తెలుసుకోలేరు. మిమ్మల్ని ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. దీనిని చదువు అంటారు, లేదా విద్య అని అంటారు. సృష్టి చక్ర రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు.
వారైతే మాకు తెలియదు అంటారు, లేదా లక్షల సంవత్సరాలు అని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో, అంటే కలియుగంలో మీరు చూసేది ఏది సత్యయుగంలో ఉండదు. స్వర్గము అనగా సుఖమునిచ్చే స్తూపము. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. అకస్మాత్తుగా అందరూ సమాప్తమైపోయే విధంగా కూడా మృత్యువు వచ్చేస్తుంది. ఆ మృత్యువును చూడడము అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువైతే కాదు. దీనిని దుఃఖ శిఖరము అని అంటారు. అది సుఖ శిఖరము. బాబా అంటున్నారు, ధారణ జరగలేదు అంటే ఖుషి కూడా అంతగా ఉండదు. మీలో పూర్తి అత్యంత ఎక్కువగా చదువుకున్న వారు కూడా ఉన్నారు, అత్యంత తక్కువగా చదువుకున్న వారు కూడా ఉన్నారు. చదువులో కూడా వ్యత్యాసం ఉంటుంది కదా. వారికి అనంతమైన తండ్రి ఎంతగా అర్థం చేయించినప్పటికీ కొందరు అర్థమే చేసుకోలేరు. స్మృతి చెయ్యకుండా మీరు ఎప్పటికీ పవిత్రముగా అవ్వలేరు. ఆ తండ్రియే అయస్కాంతము. వారు అత్యంత గొప్ప శక్తి కలవారు. వారిపై ఎప్పుడు కూడా తుప్పు పట్టజాలదు. మిగిలిన అందరిపైన కూడా తుప్పు ఏర్పడి ఉంది. దానిని శుభ్రం చేసుకుని మళ్ళీ సత్తు ప్రధానంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, ఇంకా ఏ ఇతరులపైన మమకారం ఉండకూడదు. ధనవంతులకైతే రోజంతా ధనము సంపదలే కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి. పేదవారికైతే ఇవేమీ లేవు. అయితే పేదవారు కూడా ధారణ చెయ్యాలి అంటే కొంత వివేకవంతులుగా ఉండాలి. అస్సలు స్మృతి లేదు అంటే మైల ఎలా తొలగిపోతుంది? మనం పవిత్రముగా ఎలా అవుతాము? మీరు ఉన్నతమైన శిఖరంపైకి వెళ్ళేందుకే ఇక్కడికి వచ్చారు. తండ్రి శిక్షణ అనుసారం నడుచుకోవడం ద్వారా మనము ఉన్నతమైన శిఖరంపైకి వెళ్తామనేది మీకు తెలుసు. ఇందులో శ్రమ ఉంది. శిఖరంపైకి తీసుకుని వెళ్ళేందుకే తండ్రి వస్తారు. కనుక శ్రీమతమును అనుసరించాల్సి ఉంటుంది. మొదటి నెంబరులో ఈ లక్ష్మీనారాయణులకే గాయనము కూడా ఉంది. వారు పూర్తిగా సుఖము అనే శిఖరంలో ఉంటారు. తర్వాత త్రేతాయుగంలో ఎంతో కొంత సుఖం తక్కువగా ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని సుఖ స్తూపము అని అంటారు. అక్కడ మురికి వస్తువేమీ ఉండదు. అక్కడ గృహాలను మైలపరిచే ఇటువంటి మట్టి ధూళి ఏమీ ఉండవు. ఇళ్లను మురికిగా చేసే ఇటువంటి గాలులు కూడా వీచవు. అందుకే స్వర్గానికి చాలా మహిమ ఉంది అని బాబా అంటున్నారు. మరి దాని కొరకు పురుషార్థం కూడా చెయ్యాలి కదా. లక్ష్మీనారాయణులు ఎంత ఉన్నతమైన వారు. వారిని చూసిన వెంటనే హృదయం చాలా సంతోషమైపోతుంది. పోను పోను చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. బాబా ఎంతో ప్రభావాన్ని చూపించారు. కిరీటము మొదలైనవి ధరించి వచ్చేవారు. అటువంటి వస్తువులు ఇచ్చట లభించవు. బాబా వజ్రాల వ్యాపారస్తుడు. పూర్వము 50,000 రూపాయలకు లభించే మణి ఇప్పుడు 50 లక్షలకు కూడా లభించదు. మీరు స్వర్గం కొరకు పురుషార్థం చేస్తున్నారు. అక్కడ అపారమైన సుఖం ఉంది. తండ్రి ఇంతగా చదివిస్తున్నారు, కానీ పిల్లలలో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఏర్పడుతుంది. రాజారాణి ఎక్కడ, దాసదాసీలు ఎక్కడ? ఎవరైతే మంచి రీతిగా చదివిస్తారో వారు ఎప్పుడూ కూడా దాగి ఉండజాలరు. వారు వెంటనే బాబా మేము పలానా చోటుకి వెళ్ళి సేవ చేస్తాము అని అంటారు. చేయవలసిన సర్వీసు ఎంతో ఉంది. మీరు ఈ జంగల్ను మంగళగా చెయ్యాలి. అంటే అడవిని కూడా ఒక మందిరంలాగా తయారు చేయాలి. అన్నము తిన్నా తినకున్నా సేవ కొరకు పరిగెత్తుతారు. వ్యాపారస్తులు అలా పరిగెత్తుతూ ఉంటారు. మంచి గిరాకీ వస్తే తిన్నా తినకున్నా పరిగెత్తుతారు. వారికి ధనం సంపాదించాలన్న ఆసక్తి ఉంటుంది. ఇచ్చట
అనంతమైన తండ్రి నుండి అనంతమైన ధనము లభిస్తుంది. భలే ఇంకా కొంత సమయం ఉంది, కానీ రేపే మీరు శరీరాన్ని వదలవచ్చేమో. ఎందుకంటే ఈ శరీరం పైన ఎలాంటి భరోసా అనేది లేనేలేదు. వినాశనమైతే జరిగే తీరాలి. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము. ఈ విధంగా చివరిలో మీరు ఆనందముగా వినాశనాన్ని చూస్తూ ఉంటారు. వారైతే హాహాకారాలు చేస్తూ ఉంటారు. మీ సంతోషానికి అంతు ఉండదు. మీకు అనంతమైన ఖుషి ఉండాలి. మీరు చాలామందికి కళ్యాణం చెయ్యాలి. చివరిలో కర్మాతీత స్థితి వస్తుంది. మీరు స్మృతి చేస్తూ చేస్తూ అశరీరులుగా అయిపోతారు. అప్పుడు అనాయాసంగా ఎగురుతారు. ఇది చాలా శ్రమతో కూడిన పని. కొంతమంది చాలా సర్వీసు చేస్తారు. మొత్తం రోజంతా మ్యూజియంలో అర్థం చేయించేందుకు నిలబడి ఉంటారు. రాత్రి పగలు సేవలో తత్పరులై ఉంటారు. వందల కొలది మ్యూజియంలు తెరవబడతాయి. లక్షల మంది మీ వద్దకు వస్తారు. మీకు తీరిక లభించదు. ఈ అవినాశి జ్ఞానరత్నాల దుకాణాలు అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో తెరవబడతాయి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని ధారణ చేసేందుకు మొట్టమొదట మీ బుద్ధిని స్వర్ణిమ యుగానికి చెందిన బుద్ధిలాగా తయారు చేసుకోవాలి. తండ్రి తప్ప ఇతర ఏ వస్తువులో కూడా మీకు మమకారం అనేది ఉండకూడదు. సెకండ్ పాయింట్, కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుని ఇంటికి వెళ్ళేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసం చెయ్యండి. ఎవరికి దుఃఖం ఇవ్వడం లేదు కదా, తండ్రి సమానముగా మధురముగా అయ్యానా అని మీ నడవడికను మీరు చూసుకోండి. ఈరోజు వరదానము, సహన శక్తిని ధారణ చేయడం ద్వారా సత్యతను సొంతం చేసుకునే సదా విజయీ భవ. సారాంశము, ప్రపంచములోని వారు ఈ సమయంలో సత్యంగా నడిచేవారు బ్రతకడం కష్టము, అసత్యం చెప్పాల్సే వస్తుంది అని అంటారు. చాలామంది బ్రాహ్మణాత్మలు కూడా అక్కడక్కడ చతురతతో అయితే నడవాల్సే వస్తుంది అని భావిస్తారు. కానీ బ్రహ్మా బాబా సత్యత మరియు పవిత్రత కొరకు ఎంత వ్యతిరేకత జరిగినా సరే కొంచెము కూడా కదల్లేదు, భయపడలేదు. సత్యత కొరకు సహనశక్తి అవసరం. సహించాల్సే వస్తుంది, వంగాల్సి ఉంటుంది, వాటమిని అంగీకరించవలసి ఉంటుంది. కానీ అది వాటమి కాదు, అది సదాకాలానికి విజయం పొందడము అని బాబా అంటున్నారు. స్లోగన్, ప్రసన్నముగా ఉండడం మరియు ప్రసన్నముగా చేయడం. ఇదే ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు ఆశీర్వాదాలు తీసుకోవడము. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఒక్క బాబాయే నావారు మరియు నాదంతా ఈ ఒక్క నాదిలోనే ఇమిడిపోవాలి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం మనసు ఏకాగ్రమైపోవాలి. దీనినే మనసు వశములో ఉండడము అని అంటారు. ఈ ఏకాగ్రత అనగా ఏకరస స్వీట్ సైలెన్స్ స్థితి ద్వారా సహజముగానే డబల్ లైట్ ఫరిస్తా స్వరూపం అనుభవం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.